అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి మనకి సోషల్ మీడియాలో ఒక్కటే విధంగా మన హోమ్ మినిస్టర్ గారు, కూటమి ప్రభుత్వానికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు ఒక లేడీ అయ్యుండి ఎలా మాట్లాడుతున్నారో, మాజీ ముఖ్యమంత్రి వర్యులను పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పార్టీ గురించి, వైసీపీ శ్రేణుల గురించి ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అమ్మ హోమ్ మినిస్టర్ అనిత గారు, ముందు మీరు ఒక ఆడవారిని మర్చిపోకండి. మీరు ఒక ఆడపిల్లకి కనీసం మర్యాద, మాట్లాడడం, మన్నన అన్నది చిన్నప్పటి నుంచి నేర్పుతారు. కనీసం మీ మాటల్లో ఎక్కడా కూడా అది కనబడదు. మీరు ఒక స్కూల్ టీచర్గా చేసి వచ్చానని చెప్పారు. స్కూల్ టీచర్గా కూడా మీరు ఏ విద్యాబుద్ధులు నేర్పుంటారు పిల్లలకి? ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని, ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకుని పార్టీ సింబల్ గురించి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? ఫ్యాన్ తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోమని చెప్తారా? ఎందుకంటే గొడ్డలు గుర్తులు పెట్టుకోవాలి? అలా గొడ్డల గుర్తులు, ఈ గుర్తులు పెట్టమని మీరు చెప్పే ముందు మీ పార్టీకి, మీ చంద్రబాబు నాయుడు గారు ఏ గుర్తులు పెట్టాలి? ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు పార్టీ అని పెట్టాలా? లేకపోతే ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో చెప్పారు అల్లుడి గురించి దశమగ్రహం అనేసి, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ దశమగ్రహం అని మాట్లాడాడు. దశమగ్రహం పార్టీ అని పెట్టాలా? మరి అలాగే ఎన్టీఆర్ కుటుంబంలో కలహాలు పెట్టి కుటుంబంలో అందరూ కలిసి ఉండకుండా మనవన మాట నుంచి ఆయన ఒక్కడో కూడా నేను అనే స్వార్థంతో కుటుంబంలో కుంపట పెట్టి కుటుంబాలను విడదీసి ఎన్టీఆర్ గారు చావు కారకమైన ఈయన్ని కులాలు ఇంట్లో కుటుంబంలో కుంపట్ల పార్టీ అని పెట్టాలా? మీరు మీ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, మీ పార్టీకి ఏ పేరు పెట్టాలి మీరు చెప్పండి అమ్మా. ఇన్ని ఉన్నాయి కదా. అలాగే మీ పార్టీలోనే ఎదుగుతున్న నాయకుల గురించి ఆయన్ని ఎక్కడ మించుకుపోతారో అని ఒక్కొక్క నాయకుడిని యాక్సిడెంట్ల రూపంలో చంపుకుంటూ వచ్చిన పార్టీలో మీ నాయకుల్ని అవి జరగలేదా? దానికి నాయకుల్నే యాక్సిడెంట్ రూపంలో చంపించారన్న పార్టీ పార్టీ పేరు పెట్టుకుంటారా? ఇంకా అలాగే స్టాంపుల కుంభకోణం గుర్తుందా అంతగారు? అప్పుడు మీరు పార్టీలో లేనట్టున్నారు. ఒకసారి అవి కూడా మననం చేసుకోండి. దొంగ స్టాంపుల కుంభకోణం, దానికి దొంగ స్టాంపుల కుంభకోణం పార్టీ అని ఒక పేరు పెడతారా? అలాగే దశరథ్ గారు లాంటి, పింగళ దశరథ్ గారు లాంటి ఇలాంటి ఎంతోమంది మంచి మంచి వ్యక్తుల్ని, వంగవీటి రంగా గారిని, ఇలాంటి అందరూ ఎంతో గొప్ప వ్యక్తులను కూడా చంపించినందుకు మీరు కదా హత్యా రాజకీయ పార్టీ, లేకపోతే ఎదుగుతున్న వాళ్ళని చంపించే పార్టీ, ఇలాంటి పార్టీల పేర్లన్నీ ఇంత దారుణమైన పేర్లు పెట్టుకోవాల్సింది మీ పార్టీకి, మీ నాయకుడు. ఇంకా పెట్టుకోవాలంటే డైవర్షన్ పార్టీ అని కూడా పెట్టుకోండి. మీకు ఎప్పుడుకో ఉంది టీటీడీ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డైవర్షన్ పార్టీ అని. ఇవన్నీ మీకుండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గుర్తు గురించి మాట్లాడడానికి మీరు సరిపోతారా? ఒక యువకుడు తండ్రి మరణాంతరం కూడా ఆయన ఎన్నో కష్టాలను ఓర్చుకుని, మీ నాయకుడు లాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఏకమైనా సరే 16 నెలలు జైల్లో పెట్టిన అన్నీ చేసుకుని వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన వెంటనే 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం, ప్రపంచమే గజగజ వణికిపోయిన పరిస్థితుల్లో ఎంతోమందికి దిశానిర్దేశం చేశారు. ఇక్కడి నుంచి మీరు గమనించారో లేదో? ముందు అర్జెంటుగా పారాసెటమాల్ వేసుకోండి, అందరికీ పనికి వస్తుందంటే. అప్పుడు మీరు ఇలాగే వెకిల్లో వీళ్ళందరూ నవ్వారు. దానికి ఏమైందండి? WHO కూడా అక్కడి నుంచే ఆ గైడెన్స్ ఇచ్చింది. అలాగే PPE కిట్లు కానీ ఇది కానీ ఎక్కడ ఏదే అవైలబిలిటీ లేకపోతే మన ఆంధ్ర నుంచే ఎన్నో తయారు చేసి ఎన్నో రాష్ట్రాలు సరఫరా చేశారు. ఒక యువకుడైనటువంటి కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తర్వాత 3 సంవత్సరాల్లో కూడా ఎంతో విధంగా ఎంత చక్కగా చేసుకొచ్చారు. పరిపాలనలో ముందంచు వేయించుకుంటూ ఎక్కడ ఏది తక్కువ రాకుండా చేశారు. 11 మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులు కానీ ఇలాంటివన్నీ చేసుకొస్తే ఇంత సంక్షేమ రస సారథిని పట్టుకుని మీరు గొడ్డల పార్టీ పెట్టి గొడ్డలి అని చెప్తారా? ఈరోజు పార్టీలో మీరు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మీరు ఒక పదవిలో ఉన్నారు, అందుకని మీరు రెచ్చిపోయి మాత్రం మాట్లాడకండి.
ముందు ఒక మహిళగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎవరైనా ముందు ఒక మనిషిని గౌరవించడం మాట్లాడడం నేర్చుకోండి. వాడు వీడు అని మాట్లాడతారు. మిమ్మల్ని ఎంతసేపు అండి ఎవరైనా మాట్లాడటం? ఇప్పటికే మేము మీకు మర్యాద ఇచ్చే మాట్లాడతాం. మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం అలాంటిది. మీకు ఎందుకంటే ఇంతంత కోపం వచ్చేస్తుంది మీకు మీ నాయకులకి? ఎందుకంటే ఈ అమరావతి గురించి మీరు వేసిన ప్లాన్స్ అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. అక్కడ మీరు లోక్సభలోనే మీరు అక్కడ దీనికోసం చట్టం ఏదో చేయించేద్దామన్న పరిస్థితుల్లో మీరు చేస్తుంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని అనౌన్స్ చేసేసరికి మీ నవనాడులు కుంగిపోయాయి. ఏంట్రా బాబు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతో సింపుల్గా అప్పుడు ఎంత సింపుల్గా తెలిసారు జగన్మోహన్ రెడ్డి గారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ కారిడార్ అంతా తీసుకుంటే మనకి ఎంతో అభివృద్ధికి ఎంతో వీలుగా ఉంటుంది. మనకి డబ్బులు కూడా ఎక్కువ అవ్వవు, చాలా తక్కువ బడ్జెట్లో మనకు అంతా అవుతుంది అని ఎంతో చక్కగా విశదీకరించి చెప్పేసరికి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనలో పడ్డమే మీకు గుండెల్లో రాయపడింది. దాన్ని బట్టే ఇప్పుడు అమరావతిలో కూడా వర్కులు ఆగిపోవడానికి అక్కడ నుంచి ఎవరైనా పెట్టుబడి కానీ ఇప్పటికే రాలేదు. ఇది మావిగన్న మాట వచ్చిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నారని తెలిసిన తర్వాత మీకు గుండెల్లో రాయపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు పరిపాలన పట్ల ఎక్కడా చిత్తశుద్ధి లేదు. రాష్ట్రం ఇన్ని విధాలుగా బాధపడుతుంటే మీ అందరి ఎజెండా ఒకటే ఇప్పుడు అమరావతి అమరావతి అమరావతి. ఎందుకంటే మీరు ములిగినా సరే 33 ములకలేసి పైకి లేచినా సరే అమరావతిని మీరు పైకి తేల్చలేరు. ఇంకొక నెల ఆగండి, అమరావతి స్వరూపం భాగవతం అంతా బయటపడుతుంది. మొత్తం మునిగిపోతుంది. మళ్ళీ మోటార్లు పెట్టి మళ్ళీ 4,000 కోట్లు 400 కోట్ల ట్రిప్కి మీరు తోడుతూనే ఉంటారు. అది ఎప్పటికవుతుంది? ఇదంతా ప్రజలకు అర్థమయ్యి నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ మావిగన్ అన్నది, ఈ కారిడార్ చుట్టూతో ఉన్న చక్కగా హైవేల పక్క నుంచి డెవలప్ అవడం చాలా కష్టం, చాలా సులభం కదా. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. అంటే 3 విధాల రవాణా సౌకర్యాలు ఎక్కడ కష్టపడకుండా ఒక 70 కిలోమీటర్ల పరిధిలో అయిపోతుందంటే ఎవరైనా ఒక ఆలోచన చేస్తారు కదండి, ఇన్వెస్టర్లు కానీ ఇంకొకరు కానీ. అందుకని అవన్నీ తెలిసేసరికి మీకు గుండెల్లో రాయిపడి ఏం మాట్లాడాలో తెలియక నోటుకొచ్చినట్టు మీరు అందరూ మాట్లాడుతున్నారు. మీరందరూ మాట్లాడినా దానికి సమాధానం ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 1-2 సంవత్సరాలు ఆగండి, మీరు చేసేదంతా కరెక్టా కదా మీకే తెలుస్తుంది. ఇప్పటికే ప్రజల్లో ఎంతో అసంతృప్తి ఉంది. కనీసం మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ పేదలకి మీరు ఏమి ఇచ్చారో అవి నెరవేర్చడానికి చూడండి. కనీసం స్కూల్ పిల్లలకి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఆ స్కూల్లో వాళ్ళందరూ కూడా పేరెంట్స్ని బెదిరిస్తూ మీరు కానీ చెల్లించకపోతే ఆ ఫీజుకి వడ్డీ కూడా వేస్తామని వాళ్ళని బెదిరిస్తుంటే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మీరా ప్రజల పట్ల, సంక్షేమం పట్ల, మీరు పరిపాలన పట్ల మీకు చిత్తశుద్ధి ఉందని ఎవరైనా అనగలరా? మీ పరిపాలన చూస్తే మీ ధ్యేయం వల్ల ఒక అమరావతి. ఒక్కసారి అమరావతి నుంచి పక్కకి వచ్చి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఏపీ వెంకటేశ్వరరావు గారు మీ పార్టీకి ఎంతో ఇదైన వ్యక్తి, ఆయన కూడా మాట్లాడుతున్నారు కదా మీ అమరావతి గురించి కానీ ఈ మావిగల్లో ఉన్న మంచిది గురించి కూడా. దాన్ని బట్టి మీరు గ్రహించండి. ఇంకా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంకా అతను ఏమొచ్చి మాట్లాడతాడో అతనికే తెలియదు. అతనికి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ గురించి మాట్లాడడం, లేకపోతే పార్టీ నాయకుల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఇది తప్పు అని చెప్తే దానికి మీ అందరికీ కోపం వచ్చింది. అమ్మ మీరు ఆడవాళ్లే కదా, ఈ మాటలు కరెక్టే అనిపించే ఆ వేళ మీకు? దాన్ని అన్నీ కూడా మీరు సపోర్ట్ చేసుకొస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారమ్మా. మరొక్కసారి మీరు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరమైన ప్రలాపన మాత్రం ప్రాలకండి. కొంచెం గౌరవం ఇవ్వండి, గౌరవం నిలబెట్టుకోండి.